ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ థర్డ్ సెమిస్టర్ రివాల్యుయేషన్ ఎగ్జామినేషన్ సంబంధించి అండ్ అదేవిధంగా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అయితే మనకి ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరైతే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, లేదా థర్డ్ సెమిస్టర్ రివాల్యుయేషన్ సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, మీరు మీ యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామినేషన్ రిజల్ట్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ అండ్ ఏప్రిల్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్ మనకి ఈ రోజు డిక్లేర్ చేయడం జరిగింది. సో మీరు రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ జస్ట్ బీఈడీ సెమిస్టర్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీ బీఈడీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ యొక్క రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ చూడాలనుకుంటే ఫస్ట్ సెమిస్టర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసి సో మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు మీరు థర్డ్ సెమిస్టర్ రివాల్యుయేషన్ అనుకుంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ మాకు సంబంధించిన రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. మీకు ఈ విధంగా మీకు సంబంధించిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ రిజల్ట్లో వచ్చేసి మీకు టోటల్గా సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మీ యొక్క గ్రేడ్స్ ఏంటి సబ్జెక్ట్ వైజ్గా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫైనల్గా మీరు రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ రిజల్ట్లో వచ్చేసి పాస్డ్ అని అయితే ఉంటుంది. పాస్డ్ అని ఉన్నట్లయితే మీరు ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయినట్టుగా కన్సిడర్ చేయాలి. ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు కానీ లేదా టోటల్ బ్యాక్లాగ్స్ కానీ ఉన్నట్టయితే ఇక్కడ మనకు ప్రమోట్ అని అయితే మెన్షన్ చేశారు. ప్రమోట్కి సంబంధించి ఇక్కడ మనకు ఎఫ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీకు గ్రేడ్లో కనుక సెక్యూరిటీ గేర్లో కనుక ఎఫ్ అని ఉన్నట్టయితే మీరు అక్కడ ఫెయిల్ కింద ప్రమోట్ కింద అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన ఆఫీషియల్ రిజల్ట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.